అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు మొత్తం అన్నీ మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఇప్పుడు విజయవాడ వరదలు నిన్న వెళ్ళాను, చూశాను. ఆల్మోస్ట్ తగ్గుముఖం పట్టాయి. మొత్తం అంటే వర్షపు నీరు, ఆ వరద నీరు ఏదైతే ఉందో ఒక వారం రోజుల నుంచి అది ఆల్మోస్ట్ 95% క్లీన్ అయింది. ఇంకా కొన్ని ఏరియాస్లో మాత్రమే, సింగ్ నగర్లోని కొన్ని కాలనీల్లోనూ, అలాగే ఓల్డ్ రాజరాజేశ్వరిపేట కొన్ని కాలనీల్లోనూ, ఆ కాలనీల్లో ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఈరోజు సాయంత్రానికి మేబీ క్లియర్ అవ్వచ్చు. సరే, వరద సాయంలో భాగంగా నేను ఒక్క పిలుపునిస్తే చాలామంది సబ్స్క్రైబర్స్ స్పందించారు. నిజంగా చాలా మంచి విషయం. సో ఇవాళ నుంచి ఎవరు కూడా ఇంకా పంపించొద్దు, ఆపేయండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా విపత్తు వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతాను. మన ఛానల్ ద్వారా ఇంకా వేరే పెద్ద కార్యక్రమం ఏమైనా చేద్దాం, ప్రస్తుతానికి సరిపోద్ది. నేను నిన్న రాత్రి వెళ్ళాను విజయవాడ. వెళ్ళి అక్కడ రైల్వే లైసెన్స్ కూలీలు మొత్తం 140 మంది ఉన్నారంట. ఆ 140 మందిలో 68 కుటుంబాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. వాళ్ళ ఇల్లు కూడా నేను నేరుగా వెళ్ళి చూశాను. ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. వాళ్ళ ఇల్లు కూడా దాదాపుగా చాలా వరకు మునిగిపోయాయి, ఇంట్లో వస్తువులు అయిపోయాయి. సో అందుకే ఆ 68 కుటుంబాలకు కూడా ఒక 8 రోజుల నుంచి జీవనాధారం లేదు, ఉపాధి లేదు. పిల్లలు, కుటుంబాలు బాగా ఇబ్బంది పడేసరికి వాళ్ళకి 2 దుప్పట్లును అండ్ వాళ్ళు ధన రూపంలో ఏమైనా సాయం అడిగారు. నేను దుప్పట్లు, బియ్యము, కూరగాయలు ఇస్తానన్నాను. కానీ బియ్యము, కూరగాయలు గవర్నమెంట్ ఇస్తుందండి, మాకు ఇంకేమైనా వస్తువులు ధన రూపంలో ఇవ్వండి అన్నారు. అందుకని నేను 2 దుప్పట్లు ఇచ్చాను ఒక్కో కుటుంబానికి. అలాగే 1000 రూపాయలు ఇచ్చానమాట. 68 కుటుంబాలకు కూడా ఒక్కో కుటుంబానికి అంటే ఒక్కొక్క లైసెన్స్ కూలీకి కూడా 1000 రూపాయలు నగదు అండ్ 2 దుప్పట్లు నిన్న ఇచ్చాను. అలాగే ఆటో యూనియన్ వాళ్ళతో మాట్లాడి బాగా నష్టపోయిన ఆటోలు కూడా పరిశీలించాను నిన్న. బాగా డ్యామేజ్ అయిన ఆటోలు చూశాను. సో వాళ్ళకు కూడా ఒక ఆటో వ్యక్తికి ఒకరికి మాత్రం 5000 ఇచ్చాను. మిగిలిన వాళ్ళకి అంటే వాళ్ళకి ఆటో రిపేర్కి దాదాపుగా 10,000 15,000 బాగా ఎక్కువ అవుతుంది అంటున్నారు. ఇన్సూరెన్స్ కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదు. సో ఇలా పరిస్థితులు పరిశీలించుకొని ఇవ్వాలా వద్దని చూస్తున్నాను. ఒక వ్యక్తి అయితే బాగా కుటుంబం ఇల్లు మొత్తం మునిగిపోయి బాగా ఇబ్బంది ఉన్నారనమాట. 2 చిన్న పిల్లలు. సో అందుకు వాళ్ళకి 5000 ఇచ్చాను. మిగిలిన వాళ్ళకి ఇలా ధన రూపంలో కాకుండా వేరే రూపంలో ఇవ్వాలని చూస్తున్నాను. సో ఇట్లా మన సాయం, మీరందరూ ఇచ్చిన సాయంతో ఇట్లా కొనసాగుతుంది. కాబట్టి ఇంకా ఈ రోజు నుంచి మీరు పంపించొద్దు. నేను కూడా చివరి విడతగా పిల్లలకు బట్టలు, మహిళలకు చీరలు రేపు వెళ్ళి ఇచ్చేస్తాం. అది చివరి విడత, ఇంకా అక్కడితో క్లోజ్ చేసేస్తాం. ఇంకా మళ్ళీ మీరు పంపించొద్దు, ఇంకా చాలు. మళ్ళీ ఎప్పుడైనా పెద్ద విపత్తు వస్తే ఇంకా పెద్ద తరహాలో చేద్దాం. ఈ వీడియో నేను సెపరేట్గా మళ్ళీ పోస్ట్ చేస్తాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ ఇల్లు నేను వెళ్ళి పరిశీలించింది, ఇదంతా కూడా సెపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను. సరే, తర్వాత 6,880 కోట్లు ఇవ్వండి. తాత్కాలిక, శాశ్వత పునరావాస, పునరుద్ధరణ పనులకు ఈ నిధులు అవసరం. ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో ఆనకట్ట కట్టాలి. కృష్ణా ప్రవాహంపై పునఃపరిశీలన, కరకట్టలను బలోపేతం చేయాలి. బుడమేరు డైవర్షన్ కెనాల్ ప్రవాహాలను పరిశీలించాలి. కేంద్రానికి మధ్యంతర నివేదిక ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. వాయుగుండం ప్రభావంతో గత నెల 31వ తేదీ నుంచి కురిసిన అత్యంత భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల కారణంగా రాష్ట్రంలో 10.64 లక్షల మంది ప్రభావితమయ్యారు. 31 మంది మరణించగా 2 గల్లంతయ్యారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది మరణించారు. వివిధ రంగాలకు చెందిన తీవ్ర నష్టం వాటిల్లిందని తాత్కాలిక, శాశ్వత పునరావాస, పునరుద్ధరణ పనులకు 6,880 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అది సో ఒక రిపోర్టు, వరద సాయం మాకు ఇంత ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రం ప్రభుత్వం తరపున అధికారికంగా ఒక రిపోర్ట్ పంపించారు, ఒక నివేదిక పంపించారు. ఇది మధ్యంతర నివేదిక మాత్రమే, ఇది పూర్తి స్థాయి నివేదిక కాదు. పూర్తి స్థాయి నివేదిక మళ్ళీ పంపిస్తారు. సో అది చూడొచ్చు బ్యానర్లో. తర్వాత 4,222 కిలోమీటర్ల రోడ్లకు దెబ్బ తగిలిందని ఇచ్చారండి. సో 4,222 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. అలాగే ప్రకాశం బ్యారేజీ బోట్లను ఢీకొట్టడంలో కుట్ర, ఇది అసలు విషయం. ఇదిగోండి, ప్రకాశం బ్యారేజీ ఆ రోజు వరద ఎక్కువగా ఉన్నప్పుడు ప్రకాశం బ్యారేజీ దగ్గరికి 3 బోట్లు కొట్టుకొచ్చాయి చూసారా. ఈ 3 బోట్లు రంగు చూసినప్పుడే చాలామందికి డౌట్ వచ్చింది. సో ఈ 3 బోట్లు తాలూకా వానరు వైసీపీ నాయకుడు అంట, వైసీపీలో కీలక నాయకుడు.
సో అందుకు ఈ 3 బోట్లు కూడా కావాలనే వదిలిపెట్టారు. ఎందుకంటే జలపుత్రులు, మత్స్యకారులు ఇటువంటి బోటుతో జీవనాధారం సాగించే వాళ్ళు భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు బోట్లు కొట్టుకుపోకుండా వాళ్ళు చాలా గట్టిగా కడతారు. ఎందుకంటే వాళ్ళకి అదే జీవనాధారం. సో వాళ్ళు చాలా గట్టిగా కట్టి దానికి అన్ని రకాలుగాను ఒడ్డునే ఉండేలాగా చూసుకుంటారు. అటువంటిది ఈ 3 కొట్టుకొచ్చి అందులోకి పెద్ద పెద్ద ఐరన్ బోట్లు ఇవి చాలా వెయిట్ ఉంటాయి. సో అటువంటి బోట్లు కొట్టుకొచ్చాయంటే ఖచ్చితంగా కుట్రకోణం ఉంటుందని ప్రభుత్వం గమనించడం. సో ఈ బోటు యజమానేమో ఉషాద్రి వైకాపా ఎమ్మెల్సీ తలసిల రఘురాం బంధువు రామ్మోహన్కు సన్నిహితుడంట. సో అందుకు అతను వైసీపీతో లింక్స్ ఉన్నాయి కాబట్టి కుట్ర ఉంది అని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఎందుకంటే ఆ బోట్లు వదిలితే ఆ ప్రకాశం బ్యారేజ్ గేట్లు ధ్వంసమైతే ఆ నీళ్ళన్నీ ఎక్కువ వచ్చేసి ఆ ప్రాంతం మునిగిపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అది ప్రభుత్వం మీద తోసేయచ్చు, వరద నిర్వహణలో ఫెయిల్ అయింది ప్రభుత్వం అని చెప్పి తోసేసి డబ్బా కొట్టచ్చు అని అనుకున్నదంట. సో అది ఆ కుట్ర కోణాన్ని కొట్టుకుపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే దురుద్దేశం. ముందే గొల్లపూడి వైపు పడవల తరలింపు, గొల్లపూడి వైపు కావాలనే పడవలు ఎలా తరలించారు అని పోలీసులు విచారిస్తున్నారు. దీని మీద పోలీసులు అయితే చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఇదే నిజమైతే వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? పోలీసుల అనుమానాలు నిజమైతే, ప్రభుత్వ అనుమానాలు నిజమైతే, దీనిలో కుట్ర కోణం నిజంగా ఉంటే ఏం చేయాలి వీళ్ళని? చూడండి ఎంత దారుణంగా ఉందో రాష్ట్రంలో ఒక పార్టీ వ్యవహారం. నమ్మరు, అయినా సరే వాళ్ళు నమ్మరు, కొంతమంది నమ్మరు. సరే అది పక్కన పెట్టేద్దాం. తర్వాత విజయవాడలో తగ్గుతున్నాయి అంటే నిన్న ఉత్తరాంధ్రలో ముంచెత్తయింది వాన. విజయనగరము, విశాఖపట్నము, శ్రీకాకుళం 3 జిల్లాల్లో కూడా దంచి కొట్టింది. కొడుతూనే ఉంది ఇప్పటికీ కూడా, ఈరోజు కూడా. ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర, భారీ వర్షాలకు పొంగిన వాగులు, నిలిచిన రాకపోకలు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వానలతో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గెడ్డలు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా రేగిడి, రాజాం, కొత్తవలస, విజయనగరం, బొబ్బిరి, గొర్ల మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఇల్లు ముంపు బారిన పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా లావేరు, జీసెకడం మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం లావేరు మండలం బెజ్జిపురం, బుడతవలస వచ్చే రహదారి మధ్యలో శెట్టిగడ్డ సరుకులు వాని కొట్టుకుపోయింది. ఇట్లా మొత్తం ఉత్తరాంధ్రలో చాలా విస్తారంగా వర్షాలు కురవడం వలన అక్కడ కూడా దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే అక్కడ తీవ్రమైన వరద అయితే ఏమీ లేదు. ఈరోజు కూడా వర్షాలు కొనసాగితే మాత్రం కొంచెం డేంజరస్ సిచ్యుయేషన్ ఉంటుంది. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఒడిశాలో నేడు తీరం దాటనున్న వాయుగుండం, వరుస వాయుగుండాలు, తుఫాను. తర్వాత బుడమేరుకు ఏ క్షణమైన ఆకస్మిక వరద. బుడమేరు పరివాహక ప్రాంతంలో నిరంతరాయంగా వానలు పడుతుండటంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణమైనా బుడమేరుకు ఆకస్మిక వరద రావచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్సీ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు. అదిగోండి, బుడమేరుకి ఇంకా వరద ముంచెత్తే ప్రమాదం ఉంది. ఈ బుడమేరు నీళ్ళన్నీ కూడా కొల్లేరులో కలుస్తున్నాయి. తమిళేరు నీళ్ళన్నీ ఎల్లు కొల్లేరులో కలుస్తున్నాయి. ఉప్పుటేరు, రామిలేరు ఇవన్నీ కూడా కొల్లేరులో కలిసేసరికి కొల్లేరు పరివాహకాలను ఆల్రెడీ ముంచేసింది. కొల్లేరు చుట్టుపక్కల ఉన్న దాదాపుగా ఒక 7-8 లంక గ్రామాలు మునిగిపోయాయి. సో ఒకవైపు కొల్లేరు, మరోవైపు బుడమేరు, ఇక్కడ వైపు ఉత్తరాంధ్రలో కొన్ని వాగులు, విజయనగరం దగ్గర ఉన్న తాటిపూడి రిజర్వాయరు, తాటిపూడి వాగు, ఇలా చాలా ప్రమాదాలు ముంచున్నాయన్నమాట. సో రాష్ట్రం మొత్తం అలర్ట్గా అప్రమత్తంగా ఉంటే మంచిది. లోతట్టు ప్రాంతాలు. కొలువుల సందడి. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు ప్రక్రియను మొదలుపెట్టిన కొన్ని కంపెనీలు. పార్ట్నర్ కళాశాలకు షెడ్యూల్ ఇచ్చిన టీసీఎస్, విప్రో అక్టోబర్ నుంచి మరింత పెరిగే అవకాశం. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రాంగణ నియామకాల సందడి మొదలైంది. ఆగస్టు 16 నుంచే మొదలైన ఈ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగుతుందంట. సో ఇంజనీరింగ్ కాలేజీల్లో ముందే అంటే చివరి సెమిస్టర్లో ఉండగానే ప్రాంగణ ఎంపికలు మొదలవుతున్నాయి. అలాగే తీసుకున్న భూముల్లో పరిశ్రమలు పెట్టాల్సిందే. పారిశ్రామికవేత్తలతో ఏపీఐఐసి సంప్రదింపులు. కేసుల పరిష్కారానికి న్యాయ నిపుణుల బృందం. ల్యాండ్ బ్యాంకును పెంచుకునేలా చర్యలు. ఏపీఐఐసిలో కాస్త ప్రభుత్వానికి సన్నిహితులు, అధికార పార్టీకి సన్నిహితులు ఎవరైనా ఉంటే ఏపీఐఐసిలో భూములు తీసుకుంటారు, తక్కువ రేటుకు వస్తాయి. అక్కడ పరిశ్రమలు పెట్టరు, ఏళ్ల తరబడి వాళ్ళ పేరున అలా భూములు ఉంటాయి. అక్కడ పరిశ్రమలు పెట్టరు, భూములు వేస్ట్ అయిపోతాయి. అలా ఎన్నో చోట్ల పారిశ్రామిక వాడల్లో చాలా చోట్ల భూములు అలా ఖాళీగానే ఉన్నాయన్నమాట.
సో అందుకే ప్రభుత్వం అటువంటి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి భూములు పెడతారా, పరిశ్రమలు తీసుకోమంటారా అని హెచ్చరిస్తోందంట. అది చాలా మంచిది. తీసేసుకోవాలి ఆల్రెడీ, ఇంకా హెచ్చరించడాలు ఏం లేవు. 5 ఏళ్ళు దాటినా పరిశ్రమలు పెట్టకపోతే ఇంకా తీసేసుకోవద్దు. తీసేసుకోవడం మంచిది. బుడమేరు గండ్లు పూడ్చివేత. సో 3 గంటలు కూడా పూడ్చివేశారండి బుడమేరు గండ్లు. ఈ విషయంలో మనం ఖచ్చితంగా రామానాయుడు గారిని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. మంచి పనిని మంచి అని చెప్పాలి. అలా చెప్పకపోతే మనం మనుషులమే కాదు. సో నిమ్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రి గారు, ఆయనకు సపోర్ట్గా మాజీ గతంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా గారు ఆల్మోస్ట్ నిరంతరాయం డే అండ్ నైట్ అక్కడ ఉండి గండ్లు పూడ్పించారు. మధ్య మధ్యలో లోకేష్ గారు కూడా వెళ్ళి పరిశీలించారన్నమాట. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. రాబోయే 3 రోజులు వర్షాలేనంట. రాబోయే 3 రోజులు కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్య అధికారిని స్టెల్లా తెలిపారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవచ్చని హెచ్చరించారు. అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అదిగోండి. ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్, కార్యదర్శిగా సానా సతీష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చేతుల్లోకి క్రికెట్ సంఘాలు, ఒలింపిక్ అసోసియేషన్లు అన్నీ వెళ్ళిపోతాయి. రాజకీయాలతో ముడిపడి ఉన్నప్పుడు ఏముంది. సరే, చంద్రబాబు అక్రమ అరెస్టుకు ఏడాది. 7 పదులు పైబడిన నాయకుడిని వేధించి వెంటాడిన జగన్. యాక్చువల్లీ ఇది నేను స్పెషల్ వీడియో చేశాను, రికార్డ్ చేశాను, కానీ రిలీజ్ చేయలేదు. ఈరోజు 10:30 ఆ టైంకి రిలీజ్ చేస్తా. అసలు ఆ అరెస్టుకు దారితీసిన పరిస్థితులు, ఆ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు, జగన్ ఓటమికి పడిన బీజాలు, సో ఓవరాల్గా అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. 10:30 కల్లా రిలీజ్ చేస్తా ఎక్స్క్లూజివ్ వీడియో చంద్రబాబు గారి అరెస్ట్ మీద. ఏం జరిగింది, ఎలా జరిగింది, తదనంతర పరిణామాలు, ఓవరాల్ హిస్టరీ చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు. తర్వాత కాటేసిన పాము కోసం వెతికేలోపు మృత్యువు కాటేసింది. 1:30కు పైగా సమయం వృధా. ఏఎన్యూలో మయన్మార్ విద్యార్థి మృతి. అతన్ని పాము కరిచింది. ఆ పామును పట్టుకొని ఆ పాముని చంపితేనే నేను హాస్పిటల్కి వెళ్తానని చెప్పి దాదాపుగా 1:30 సేపు ఆ పాము కోసం వెతికారంట ఇతని ఫ్రెండ్. ఆ పాము దొరికింది, పాముని చంపేశారు. చంపేసిన తర్వాత ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన 5 నిమిషాల్లోనే అతను చనిపోయాడు. లేట్ అయింది అని. మీరు వెంటనే తీసుకురా. ఎప్పుడైనా పాము కరిస్తే అరగంట, గంటలోపు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అందాలి, లేకపోతే మాత్రం కష్టం. ఇండియా కూటమిలో చేరడానికే కాంగ్రెస్ నేతలతో జగన్ భేటీ. తెదేపా నేత వర్లరామయ్య ఇండియా కూటమిలో చేరడానికే బెంగళూరులోని రాజ్మహల్లో కాంగ్రెస్ నేతలతో వైకాపా అధ్యక్షుడు జగన్ సమావేశమయ్యారని పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఆరోపించారు. కర్ణాటక కాంగ్రెస్ నాయకులకు శనివారం రాజకీయ విందు ఇచ్చింది నిజం కాదా అని నిలదీశారు. ప్రకాశం బ్యారేజీ పడవలు ఢీకొట్టడంలో జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి కుట్ర ఉందని ధ్వజమెత్తారు. ఓకే, దువ్వాడ ఇంటి గొడవ కొలిక్కి అదో చిల్లర అవకాశం. సో ఇవి ఈనాడు. సాక్షికి వెళ్తే ఎటు చూసినా ఆక్రందనలే, ప్రభుత్వ సాయం ఎక్కడ, దారుణ పరిస్థితుల్లో వరద ముంపు ప్రాంత పేదలు, పనులు లేక చేతిలో చిల్లిగవ్వలేక సతమతం, పిల్లల కోసం పాల ప్యాకెట్ కూడా కొనలేని దుస్థితి, పత్తాలేని ప్రభుత్వం, సహాయం ఎండమావే, దాతల సాయంపైనే ఆధారపడి జీవిస్తున్న వైనం, ఆదుకోవాలంటూ బంధువులు, స్నేహితులకు ఫోన్లు, వారం దాటిపోయినా లోతట్టు కాలనీల వైపు తొంగి చూడని చంద్రబాబు సర్కార్. సో ఇది సాక్షిలో యాజ్ యూజువల్గా కష్టాలు రాయాలి కాబట్టి కష్టాలు రాశారు. సో కష్టాలు రాసినప్పుడు వీళ్ళు కూడా ఏదో ప్రయత్నం చేయొచ్చుగా. సాక్షి తరపున ఇంత రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళకి సాయం చేయొచ్చుగా. వైసీపీ తరపున ఇంత ఇస్తున్నాము, ఇదిగో పిల్లలకు పాల ప్యాకెట్లు లేవు, పాల ప్యాకెట్ కొనుక్కోమని 100 మందికి ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, లేదా పాల ప్యాకెట్లు తీసుకెళ్ళి ఇవ్వండి. పాలు, నీళ్ళు, ఫుడ్, ఈ మూడింటికి కొదవలేదు. ఆ బాధిత ప్రాంతాలు మొత్తం అందరూ చెప్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఫుడ్ మిగిలిపోతుంది. అలాగే నీళ్లు, ఒక్కొక్కరి ఇంట్లో మినరల్ వాటర్లో కేసులు ఉన్నాయన్నమాట. అంటే ఒక 30 బాటిల్ 40 బాటిల్ ఉన్నాయి ఒక్కొక్కరి ఇంట్లో మినరల్ వాటర్. కిన్లీ, బిస్లరీ, టాటా ఇవన్నీ కూడా. సో అలాగే పాల ప్యాకెట్లు కూడా ఉన్నాయి. పాల ప్యాకెట్లు కూడా ఎక్కువగానే పెట్టుకుంటున్నారు ఫ్రిడ్జ్లో. సో వరద బాధితులకు పాలు, నీళ్లు అండ్ ఫుడ్ విషయంలో తిరుగులేదు ఉన్నాయి. వాళ్ళకి లేనివన్నీ కూడా బట్టలు లేవు, బట్టలు అస్సలు లేవు. అలాగే నిత్యావసరాలు ప్రభుత్వం ఇచ్చింది, బియ్యం ఇచ్చింది, బట్టలు, పిల్లలకు బట్టలు, మహిళలకు చీరలు,
ప్లస్ ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు లేవు, అది అంతే తప్ప ఇది కాదు. అయితే వాళ్ళు మళ్ళీ సెట్ అవ్వడానికి ఒక 6 నెలలు సంవత్సరం పడుతుంది బాధితులు, అందులో ఏం ఇబ్బంది లేదు, అందులో ఏం డౌటే లేదు అసలు. రాష్ట్రంలో భారీ వర్షాలు నేడు. అమ్మ నాన్న ఎప్పుడు వస్తావమ్మా, అమ్మ నాన్న ఎప్పుడు వస్తాడమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా, ఎప్పుడు వస్తాడో చెప్పమ్మా అంటూ చిన్నారులు తలదిడిపోతుండగా భర్త ఏమయ్యాడో ఎక్కడ ఉన్నాడో తెలియని స్థితిలో విజయవాడలోని ఊర్మిళానగర్కి చెందిన నందిని ఆందోళన చెందుతోంది. పాపం ఇటువంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. సాయం అందించడంలో ఇంత చేతగానితనమా? మీ అసమర్థత వలన వచ్చినట్టు నష్టం భారీగా ఉంది. వరద వచ్చి 8 రోజులైనా ఇప్పటికీ బాధితుల ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. బెంగళూరు వైపు వినిపిస్తున్నాయా? విజయవాడలో ఆకలి కేకలు ఇస్తే బెంగళూరు వైపు వినిపిస్తున్నాయా? ఆయన బెంగళూరులో ఉన్నారు కదా. 5-6 లక్షల మందిని ఆదుకోలేని దీనస్థితిలో మీ ప్రభుత్వం ఉందా? ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం. సహాయక చర్యల్లో సమన్వయ లోపానికి మీ ప్రచార ఆర్భాటాలే కారణం. అవును, ఆయనకే ప్రచార ఆర్భాటాలు. పాల ప్యాకెట్ల మీద చిక్కీల మీద ఫోటోలు వేసుకున్నది ఆయనే. సర్వం కోల్పోయిన వారికి సాయం చేయాల్సిన బాధ్యత మీది కాదా? ప్రభుత్వం ఆదుకోకపోతే బాధితుల తరపున ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం. అమ్మయ్య, బాధితులను ఆదుకుంటాం అలా, బాధితుల తరపున పోరాటాలు చేస్తాం అన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ట్వీట్ చేశారు, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి వచ్చిన రిప్లైస్ ఆయన చూసుకుంటే చాలు, నేను దాని మీద మాట్లాడక్కర్లేదు, విశ్లేషించక్కర్లేదు. ఆ ట్వీట్కి వచ్చిన రిప్లైలు, ఎందుకంటే ట్విట్టర్లో వరస్ట్ కల్చర్ నడుస్తోంది. నేను నిన్న ఒక కూటమి ఎమ్మెల్యే గారు వరద ప్రాంతాల్లో అందుబాటులో లేరు అని చెప్పి ఒక వీడియో చేశాను. యాక్చువల్లీ ఆ వీడియో తర్వాత ప్రైవేట్లో పెట్టాను. ఎందుకు చేశాను అంటే, చేయడానికి రీజన్ ఏంటంటే మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ అంతా కూడా ఆ ప్రాంతంలో అతని మీద బాగా నెగిటివ్గా వచ్చింది, అతను అందుబాటులో లేరు అని వచ్చింది. సో నేను చేశాను. కానీ అతను ఎప్పుడెప్పుడు వెళ్ళారు ఏంటి అనేది షెడ్యూల్ మొత్తం చూశాక, అరే ఆయన ఉన్నాడు 6 రోజుల పాటు అందుబాటులో ఉన్నాడు, 9 రోజుల్లో 6 రోజులు ఆయన లోకల్లోనే ఉన్నాడని తెలుసుకుని ఆ వీడియో ప్రైవేట్లో పెట్టాను. ఈలోగా అతని అనుచరులు, అతని వాళ్ళు ట్విట్టర్లో విపరీతమైన దాడి చేశారు నా మీద. ట్విట్టర్లో చాలా దారుణంగా, ట్విట్టర్లో ఎవరినైనా టార్గెట్ చేస్తే చాలా చండాలంగా టార్గెట్ చేస్తారు, చాలా చెత్తగా టార్గెట్ చేస్తారు. వరస్ట్ కల్చర్ అనమాట ట్విట్టర్లో. అందుకే ఇంకా ట్విట్టరు ఇన్స్టా నేను అందుకే వాడినా. వరస్ట్ కల్చర్. అందులో ఒక బ్యాచ్ ఉంటుంది, 3 పార్టీలకు సంబంధించిన సెపరేట్ బ్యాచ్ ఉంటుంది ట్విట్టర్లో. వాళ్ళకి రాజకీయం తెలియదు, అసలైన రాజకీయం అదేం తెలియదు. వాళ్ళకి ఓన్లీ వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకుడి అభిమానం మాత్రమే. అందులో మంచి చెడు కూడా ఉండదు, చాలా దారుణంగా ఉంటాయి. సో అందులో భాగంగా పాపం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ట్విట్టర్లో ఆడుకుంటున్నారు, దానికి వచ్చిన రిప్లైలు చూస్తే. కేంద్ర ప్రభుత్వాన్ని 6,880 కోట్లు అడిగాము. శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఏలేరు రిజర్వాయర్కు వరద నీరు పోటెత్తింది. పిఠాపురానికి ముప్పు, కొల్లేరు వరదతో నందివాడకు ముంపు ప్రమాదం. సీఎం చంద్రబాబు. ఓకే, ముంచుకొస్తున్న ముప్పు. 2 రోజులుగా ఉత్తరాంధ్ర ముంచెత్తుతున్న వానలు. పలు ప్రాంతాల్లో 10 నుంచి 17 సెంటీమీటర్ల వర్షపాతము. ఉప్పొంగి ప్రవహిస్తున్న వంశధార, నాగావళి, బహుదా. ఉత్తరాంధ్రలోని విద్యాసంస్థలకు నేడు సెలవు. ప్రభుత్వానికి ముందే తెలుసు 2 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం అసాధ్యం, అందుకే ప్రజలకు మేము చెప్పలేదు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా సంచలన వ్యాఖ్యలు. సో ఆయన ఏం మాట్లాడారో వీళ్ళు ఏమి రాశారో, ఆయన మాట్లాడిన దానికి వీళ్ళు రాసిన దానికి వక్రీకరణలు ఉంటాయి ఎక్కువగా. ఆక్వా ఎగుమతుల్లో మీసం మెలేస్తున్న భారత్. సాక్షితో కేంద్ర మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సాగర్ మిశ్రా. తర్వాత వైఎస్ జగన్ నిర్ణయాలకు కేంద్రం గుర్తింపు. సులభతర వాణిజ్యం అమల్లో 2వ స్థానానికి ఏపీ. ఇది చూసారా ఎలా రాశారో? మొదటి స్థానంలో ఉన్నది 2వ స్థానానికి పడిపోయింది. అది రాయిలా. మొదటి స్థానంలో ఉండేది ఏపీ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉండేది. 2వ స్థానానికి పడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకు కేంద్రం గుర్తింపు, 2వ స్థానంలో ఏపీ అంట. మొదటి స్థానంలో ఉండేది లాస్ట్ ఇయర్, బిఫోర్ 2021, 2020 ఈవెన్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2015 నుంచి 19 వరకు వరుసగా ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఏపీ. వైసీపీ వచ్చాక కూడా 2 సంవత్సరాల పాటు ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. ఆ తర్వాత దిగజారింది కిందకి. దాన్ని కూడా ఇలా రాసుకోవచ్చని మాకు తెలియదు ఇప్పుడు వరకు. ఒక స్థానం దిగజారింది, అయినా సరే ఆ హెడ్డింగ్ ఏంటో, ఆ నవ్వేంటో, ఆ ఫోటో ఏంటో అది మనకే సాధ్యం. వినాయక మండపాలకు ఛార్జీలా? అవ్వా, వినాయక మండపాలకు భారీ ఛార్జీలపై సర్వత్రా ఆగ్రహం. చంద్రబాబు ప్రభుత్వం హిందూ వ్యతిరేకని ప్రజలు కన్నారా? తోక ముడిచిన ప్రభుత్వం ఛార్జీల ఉపసంహరణ. వైఎస్ఆర్సీపీపై నెపం నెట్టేసేందుకు విఫలయత్నం.
అదైతే నిజమే. ఫస్ట్ హోంమంత్రి గారే ప్రకటించారు ఇంత ఛార్జీలు వసూలు చేస్తున్నామని. మళ్ళీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో మళ్ళీ హోంమంత్రి గారే మళ్ళీ ప్రకటించారు ఛార్జీలు ఏమీ లేవు, గతంలో వైసీపీ వాళ్ళు వసూలు చేశారు, మాది కమ్యూనికేషన్ మిస్టేక్ వలన అలా జరిగిందని చెప్పారు. సో ఈ సిసోడియా గారి వ్యాఖ్యల మీద నేను సెపరేట్గా ఒకసారి చూస్తా. అసలు ఆయన ఏమన్నారనేది నేను వీడియో చూడలేదు, చూద్దాం. ఎందుకంటే వీళ్ళు రాసింది మనం నమ్మలేం కాబట్టి అట్లా ఉంటుంది. తర్వాత సాక్షి 2వ పేజీ ఏమైనా ఉందా? ముంచుకొస్తున్న ముప్పు, వరదెత్తుతున్న నదులు, ఆందోళనలో సిక్కోలు ప్రజలు, ప్రభుత్వానికి ముందే తెలుసు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా. ఓకే, దానికి టీడీపీ వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్కి. తర్వాత నక్సల్స్పై ఆఖరి పోరాటం, సన్నాహాలు ముమ్మరం చేసిన కేంద్రం, ఛత్తీస్గఢ్కి అదనంగా 4000 బలగాలు, దొరికితే ఏరివేస్తున్నారు. బ్యారేజీపై కుట్ర, బోట్లను కావాలనే వదిలేశారా, నందిగాం సురేష్ తలసల అనుచరుల పాత్ర, అందులో 3 బోట్లు ఒకరవే, ఇనుప గొలుసుతో 3 అనుసంధానం, ప్లాస్టిక్ వైరుతో చెట్టుకు లంగరు, స్థానికులు హెచ్చరిస్తున్న నిర్లక్ష్యం, అంతకుముందు నదికి ఆవల లంగరు, లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులు. సో ఈ బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరివి, ఎందుకు వదిలేశారు, ఇవన్నీ కూడా చాలా లోతుగా విచారిస్తున్నారంట. తర్వాత స్లూయిస్ గేట్ల చైన్లు డ్యామేజ్, ప్రకాశం బ్యారేజీపై కుట్రలో మరో ఖాను, దెబ్బతిన్న 10 స్కోర్ స్లూయిస్ గేట్లపై చైన్లు, వాటి ద్వారా 2 లక్షల క్యూసెక్లు పంపే వీళ్ళు. ఒకవైపు బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు, మరోవైపు లింకులు తెగిన స్కోర్ స్లూయిస్ గేట్లు, వెరసి ప్రకాశం బ్యారేజీకి భారీ డ్యామేజీ కలిగించడమే లక్ష్యంగా కుట్ర జరిగిందని జలవనరుల శాఖ అనుమానిస్తోంది. చాలా దారుణంగా ఉన్నదండి రాజకీయం. ఒక పార్టీ వ్యవహారాలు చాలా దారుణంగా ఉన్నాయి. వాహనాల రిపేర్ ఖర్చు కొంత భరిస్తాం, ఇళ్లలో పరికరాలకు మరమ్మతులు తక్కువ ఖర్చు అయితే మేమే పెట్టుకుంటాం, మరీ ఎక్కువైతే కొంత ప్రభుత్వం కొంత ఓనర్లు భరించే యోచన, కంపెనీలు బ్యాంకర్లతో చర్చలు. తర్వాత విపత్తుపై యుద్ధం, బుడమేరు ముంపు, కృష్ణా వరద, భారీ వర్షాలు, ఒకే సమయంలో ముప్పేట దాడి, సవాల్ను స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం, బెజవాడ చరిత్రలో కనీవిని ఎరుగని ముప్పు, హుద్హుద్ను మించిన పెను విపత్తు, వార్ జోన్ తరహాలో సహాయక చర్యలు, సర్వశక్తులు సకల వనరులతో రంగంలోకి, 8 రోజులుగా విజయవాడలోనే చంద్రబాబు, 15 మంది మంత్రులు, ఐఏఎస్లు వరదలోనే, యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గంటల పూడ్చివేత, ప్రకాశం బ్యారేజీ మరమ్మతుల కొలికి, చివరి బాధితుడికి సాయమే లక్ష్యంగా చర్యలు. ఏంటో ఆయన అక్కడ నుంచి ఉత్తరాంధ్ర వెళ్లాల్సి వస్తుందేమో, ఉత్తరాంధ్రలో పరిస్థితులు అస్సలు బాలేవు. మరో ముప్పు, తరుముకొస్తున్న తీవ్ర వాయుగుండం, విజయవాడ వరదలతో ఇప్పటికే కుదేలు, భారీ వర్ష సూచనలతో ప్రజల్లో భయం, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం. భారీ వర్షాలు, ఎక్కడ చూసినా వర్షాలు. వరదపై ఆగిన జగన్ బురద, వాలంటీర్లు ఉంటే వరదను సమర్థంగా ఎదుర్కొనేవారట. రాష్ట్రంలో ప్రభుత్వం అనేది అసలు ఉందా, ప్రభుత్వం మారకపోతే వైసీపీ తరపున పోరు, ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్, జగన్ వ్యాఖ్యలకు విరుచుకుపడ్డ నెటిజన్లు. నిజమే, ఆయన వ్యాఖ్యలకు నెటిజన్లే విరుచుకుపడుతున్నారు. సో ఆయన నిర్వాహకమే వరదంటూ మండిపాటు, ఈ ప్రభుత్వం వల్ల కాదు, మనమే 1000 కోట్లు విడుదల చేద్దామంటూ బ్రహ్మాజీ కౌంటర్ ట్వీట్. అయితే ఆ ట్వీట్ తాను చేయలేదని నటుడు. పాపం ట్విట్టర్లో ఆయన వైసీపీ వాళ్ళకు బలైపోయాడు. నిన్న బ్రహ్మాజీ గారు ట్విట్టర్లో వైసీపీ వాళ్ళకు బలైపోయాడు అనమాట. దుష్ప్రచారాన్ని సహించొద్దు, సోషల్ మీడియాలో పోస్టులపై ప్రభుత్వం సీరియస్, మితిమీరితే ఊరుకోబోనని ముఖ్యమంత్రి హెచ్చరిక. దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో మరో రచ్చ. అసలు ఆ ఫ్యామిలీయే డ్రామా అండి. ఆ ఫ్యామిలీ వార్తలు కవర్ చేయకపోతే వాళ్ళు కూడా డ్రామాలు ఆడరు. ఈ సోషల్ మీడియా వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఆ వార్తలు కవర్ చేయడం, వాళ్ళేమో డ్రామాలు, మరింత డ్రామాలు ఆడడం, అదంతా కూడా ఒక డ్రామాలా ఉంది అది. బాబు అరెస్టుకు ఏడాది. ఎస్. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి వార్తలు. ఆంధ్రప్రభకు వెళ్తే, వరద సహాయక చర్యలు భేష్, సీఎం చంద్రబాబును అభినందించిన గవర్నర్. రాజ్భవన్లో అబ్దుల్ నజీర్తో ముఖ్యమంత్రి భేటీ, వరద పరిస్థితుల్లో పునరావాసంపై. ఓకే. బుడమేరు టు కొల్లేరు ఆపరేషన్ హైడ్రా, ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక చట్టం, రాజకీయ నేతల అండతో ఆక్రమణలు, లక్షలాది మందికి తీవ్ర ఇబ్బందులు, ప్రతి ఆక్రమణను తప్పక తొలగిస్తాం. అది అంత ఈజీ కాదు మాస్టర్, కష్టం. బుడమేరు నుంచి కొల్లేరు వరకు ఆపరేషన్ చేసి అక్కడ ఆక్రమణలు తొలగించడం చాలా కష్టం. అంత ఈజీ ఆషామాషి అయితే కాదు. చాలా వ్యతిరేకత వస్తుంది. అందులోకి వైసీపీ వాళ్ళు రెడీగా ఉంటారు రాజకీయం చేయడానికి. ఉత్తరాంధ్రలో కుండపోత, వాయుగుండంగా మారిన అల్పపీడనం. సరే, ఇది ఉత్తరాంధ్ర చెప్పుకున్నాం. యుద్ధ ప్రాతిపదికన ప్రకాశం బ్యారేజీ గేట్ల పనులు, రికార్డు టైంలో కౌంటర్ వెయిట్ల బిగింపు, వరద నష్టం. ఓకే. తర్వాత వరద వచ్చి 8 రోజులైనా ఇంకా ఆకలి కేకలు. ఇది జగన్ మేడ్ డిజాస్టర్. గత రివర్స్ పాలనలో పనులు నిలిపివేయడం వల్లే
మంత్రి నారా లోకేష్ విమర్శలు. ఇక యుద్ధానికి ముగింపు, రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతికి వారధిగా భారత్, మోడీ వ్యూహం, త్వరలో మస్కోకు అజిత్ దోవల్. మంచిది. అమెరికాలో రాహుల్ 3 రోజుల పర్యటన, ప్రముఖులతో భేటీ, భారత్ అమెరికా బంధం బలోపేతానికి కృషి, ఎక్స్ వేదికగా విపక్ష నేత రాహుల్ గాంధీ వెల్లడి. ఓకే, అంటే అన్ని పత్రికల్లో వచ్చినాయి కాబట్టి ఇలా ఉన్నాయి. సో మరి మళ్ళీ ఈనాడుకి వెళ్తే ఈనాడు లోపల పేజీల్లో ఆపత్కాలంలో ఆపద్బాంధవులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో రెయిన్బోవలు సాయం, ఆహారం, పాలు, తాగునీటి పంపిణీ ఏర్పాటు, ముంపు నుంచి కాపాడడంలో విశేష కృషి, బాధితులకు బాసటగా పోలీసు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళాలు. నిన్న ఆంధ్రపత్రికలో వచ్చిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. 60 సంవత్సరాల కిందట 1964 సెప్టెంబర్లో బుడమేరు ఉగ్రరూపం వచ్చింది. బుడమేరు వరద బీభత్సంలో 10 మంది గల్లంతు, రైళ్లకు ఆటంకం, అజిత్ నగర్, సత్యనారాయణపురం ప్రాంతాలు జలప్రళయం అని చెప్పి అప్పట్లో ఆంధ్రపత్రికలో వచ్చిన వార్త ఒకటి వైరల్ అయిందనమాట. అంటే అప్పట్లో వరదలు ఎలా వచ్చాయని. మానవత్వం చాటుతున్న దాతలు. సో చాలామంది సీఎంఆర్ఎఫ్కి భారీగా విరాళాలు ఇస్తున్నారు. సరే, ఇవి ఓవరాల్గా ఇంతటితో ఆపేద్దాం. ఇంకా కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. సో వరద బాధితులకు సాయం చేద్దాం అని అడిగిన వెంటనే నాకు సాయం అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అసలు మీరు ఇచ్చిన సాయం, మనం చేసిన సాయం బాధితులు జీవితంలో మర్చిపోలేరు. నిన్నైతే ఆ రైల్వే కూలీలు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ఫీలింగ్ కనిపించింది అనమాట, వాళ్ళకి మనం సాయం చేస్తున్నప్పుడు. థ్యాంక్ యూ. దీని అంతటికీ మీరే కారణం.